అందరికీ నమస్కారం. కొండసాని బ్లాగ్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ కర్రీయా? ఇప్పటికే 1000 మంది 1000 రకాలుగా చూపించవచ్చు మీకు. కానీ ఇది 1001వ రకం. చరిత్రలో మొట్టమొదటిసారి చికెన్ కర్రీని రివర్స్ పద్ధతిలో వండి చూపించబోతున్నాను ఈరోజు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఒకళ్ళకి షేర్ చేసి కామెంట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మన రివర్స్ ప్రాసెస్ చికెన్ తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో రివర్స్లోనే చూద్దాము. కొత్తిమీర, గరం మసాలా, చికెన్ మసాలా, చికెను, జింజర్ గార్లిక్ పేస్టు, కారం, పసుపు, సాల్ట్, టమాటో, పచ్చిమిర్చి, ఆనియను, కరివేపాకు, హోల్ గరం మసాలా, ఆయిల్. సో మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా డిష్ అంతా రెడీ అయిన తర్వాత వేసుకుని కొత్తిమీర ముందు వేసుకుంటున్నాము. నెక్స్ట్ కొంచెం గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా వాటర్ పోసుకుందాము. ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటరు. తర్వాత కడిగి పెట్టుకున్న చికెను, జింజర్ గార్లిక్ పేస్టు, కొద్దిగా కారం, పసుపు, సాల్ట్, టొమాటోస్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, కరివేపాకు, కొంచెం హోల్ గరం మసాలా, కొద్దిగా ఆయిల్. ఇదంతా అయిన తర్వాత ఒకసారి తిప్పుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. సో అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ చేసుకున్నాము. సో ఇది కొత్త ప్రాసెస్ కాబట్టి నిమిషానికి అప్డేట్ ఇస్తూ ఉంటాము. ఆఫ్టర్ 1 minute ఒకసారి చెక్ చేసుకున్నాం. మినిట్స్ తర్వాత ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సో 5 minutes తర్వాత ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో ఆఫ్టర్ 10 minutes తర్వాత చూద్దాం ఒకసారి. సో 15 minutes తర్వాత ఒకసారి చూద్దాము. ఆల్మోస్ట్ రెడీ అయిపోవాల్సి వచ్చింది. ఒక్కసారి ఉప్పులు కారాలు కూడా ఈ టైంలోనే చెక్ చేసుకుందాము. కొద్దిగా లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాం.
ఇంకో 10 మినిట్స్లో మన డిష్ రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా 25 మినిట్స్ తర్వాత చికెన్ రివర్స్ ప్రాసెస్లో చేసిన మన 1001 రకమైన చికెన్ రెడీ అయిపోయింది. సో ఫైనల్గా ఈ రివర్స్ ప్రాసెస్లో చేసిన చికెన్ కర్రీ మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.